హాయ్, వెల్కమ్ టు వైవిఆర్ కాంపిటేటివ్ వరల్డ్ అండి. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి, ఏ టు జెడ్ నెంబరింగ్ ఇచ్చాం. దానికి నెంబరింగ్ చూసుకుంటే దీనికి డెడ్ ఈజీ అండి. ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి మోడల్ మనం టచ్ చేస్తాం. దానికి మెయిన్ బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిద్దట్లో లేపడినా సరే ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5, F6, జీకి 7, హెచ్కి 8, I9, J10, K11, L12, M13, N14, O15, P16, Q17, R18, S19, T20, U21, E22, W23, X24, Y25, Z26. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అనేది డెడ్ ఈజీగా చేయొచ్చు. ఈ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్ సంబంధించిన ప్రతిదీ కూడా డెడ్ ఈజీ చేయొచ్చు. ఇట్లా షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ షార్ట్ కట్స్ గమనించి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి దీని గురించి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్లో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. అంటే ఎడ నుంచి కుడివైపుకి మనం డిక్షనరీలో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ సవీదేస్ అంటాం. ఎడ నుంచి కుడివైపుకి ఈ విధంగా 26 నెంబర్స్ కూడా ఈ విధంగా మనం A for 1 ఇలాగ, B for 2 ఇలాగ అండ్ సో ఆన్ Z for 26 వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుందండి. సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రివర్స్ సైడ్ అంటే అప్సవిదిస్ అంటే కుడి నుంచి ఎడవైపు తీసుకుంటే Z for 1, Y for 2, X for 3 అంటే రివర్స్ నెంబరింగ్ వస్తుందండి. A for 26 వస్తుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ అయితే చెప్తాను నేను. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి. యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం కంటెస్ట్ చేసి కనుక కొన్ని షార్ట్ కట్లు ఉన్నాయండి. ఆ షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు కూడా ఏ నుంచి ఏ టు జెడ్ 26 ఉంటాయి కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు 13, నెక్స్ట్ ఎన్ నుంచి మళ్ళీ చూడండి ఏ నుంచి ఎమ్ వరకు 13, నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వరకు 13 కింద విభజించుకున్నామండి. చూడండి A1, 2, 3 అనేది 13 వరకు నెంబరింగ్ ఇచ్చుకున్నాం. మళ్ళీ N14 అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. సవీదిస్ 14, 15 ఇలా 26 వరకు నెంబరింగ్ ఇచ్చుకున్నాం అండి. నెక్స్ట్ దీనికి మళ్ళీ అప్సవిదిస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి. మళ్ళీ ఏకి 26, బికి 25, సి 24, D23 అప్సవిదిస్ అండి. ఇది ఇక్కడ కూడా జెడ్కి 1 వచ్చిందంటే ఇది కూడా అప్సవిదిస్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. వీటికి సేమ్ నెంబరింగ్ వస్తుంది. అంటే ఏకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 వస్తే అదే ఏకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 26 వస్తుంది. నెక్స్ట్ జెడ్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 26 వస్తే అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇదే జెడ్కి 1 వస్తుంది. కాబట్టి సేమ్ అంటే ఏకి జెడ్కి క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా సేమ్ నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక బండ గుర్తు అంటూ మనం గుర్తుపెట్టుకుంటే ఈ 13 ఆటలకి గుర్తుపెట్టుకుని మిగతా 13 ఆటలకి మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. బండ గుర్తుతో వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఆ బండ గుర్తు అంటే షార్ట్ కట్లు చూడండి. ఏ టు జెడ్ అంటాం కానీ ప్రతిదీ ఏ టు జెడ్. నెక్స్ట్ బీవై బాయ్లో బీవై కాబట్టి బీవై బాయ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఎక్స్ అంటే క్రక్స్ బండి ఉండేది కదండి, క్రక్స్ సిఎక్స్ క్రక్స్. అలాగే డాన్ అంటే డిడబ్ల్యూ అంటే సిడి డాన్ బండి ఉంటుంది కదా మనకి, డాన్ అంటే డాన్లో DWని డాన్ కింద చూసుకున్నాండి. నెక్స్ట్ విఈ అంటే విఈ చివర 2 పదాలు లవ్లో లవ్లో చివరి 2 పదాలు విఈ కాబట్టి ఈ విఈ గుర్తుపెట్టుకోండి. ఎల్ఓకి లవ్, ఇక్కడ ఎల్ఓకి లవ్, ఇది కూడా షార్ట్ కట్ ఇదేనండి ఎల్ఓ. నెక్స్ట్ ఎఫ్యూ అంటే ఫర్ యూ అంటే లవ్ ఫర్ యూ అంటే కానీ ఫర్ యూ అంటే ఎఫ్కి యూకి ఫర్ యూ అండి. నెక్స్ట్ జీటీ అంటే గుంటూరులో టీని గుర్తుపెట్టుకుంటే మనకి జీటీని గుంటూరు కింద గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఎస్ని హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి. హిస్టరీలో టీ ఉంటాయి కాబట్టి హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనుకుని ఉంటాం కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఎక్స్ రేస్, వై రేస్, గామా రేస్ ఇవన్నీ ఉంటాయి. అందులో ఇన్ఫ్రారెడ్ రేస్లో ఐఆర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేక్యూ అంటే జాక్ అండ్ క్యూన్, షార్ట్ కట్ ఏంటంటే జేక్యూకి జాక్ అండ్ క్యూన్. నెక్స్ట్ కేపీ అంటే కోకటపల్లి గుర్తుపెట్టుకోండి. కేపీ కోకటపల్లి అని గుర్తుపెట్టుకోండి. బండ గుర్తులండి ఇవి. నెక్స్ట్ ఎల్ఓ అంటే లవ్, ఎందా చెప్పాను కదా లవ్లో ఎల్ఓ అని ఫస్ట్ 2 లెటర్స్ లవ్లో ఎల్ఓ కాబట్టి లవ్. నెక్స్ట్ ఎంఎన్ అంటే మ్యాన్ అండి. ఇది గుర్తుపెట్టుకుని ఎంఎన్ మ్యాన్ అంటే వీటికి అంటే ఏ నుంచి 13 వరకు మనం 1 to 13 గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇదే నెంబర్ రివర్స్ సైడ్ వస్తాయి కాబట్టి ఇట్లా షార్ట్ కట్ కింద ఇవి గుర్తుపెట్టుకోండి. ఇట్లా కంటెస్ట్ చేసినా మంచిదండి. ఇలా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి మంచిదండి. వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం వీటి మీద ప్రతి ఒక్క దాని మీద ప్రాబ్లమ్స్ మోడల్స్తో సహా టచ్ చేస్తామండి. ఈరోజు వీడియోలో ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.